నమస్తే, వెల్కమ్ టు వార్తల విశ్లేషణలు. వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయి వార్తల విశ్లేషణలో చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి మెయిన్ ఎడిషన్లో ఉన్నటువంటి వార్తల్ని చూద్దాం. బీసీ రిజర్వేషన్లపై బలమైన వాదనలు అన్నటువంటి వార్తని ప్రధాన వార్తగా మనం ఈనాడు దినపత్రికల్లో హెడ్లైన్లో చూడొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం, మంత్రులు పార్టీ నేతలతోటి సమావేశం, స్థానిక టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం పాటించాలని భేటీలో నిర్ణయం, వ్యాఖ్యల వివాదంపై పొన్నం ప్రభాకర్ను ఆరా తీసిన సీఎం. ఇక రిజర్వేషన్ల పెంపుపై జీవోపై హైకోర్టులో బుధవారం జరిగే విచారణలో బలంగా వాదనలు వినిపించారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘి కూడా ఈ కేసులో ప్రభుత్వం తరపున వాదించనున్నారు. ఇక సమావేశంలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి చిత్రంలో పొన్నం ప్రభాకర్, పొంగులేటి, మీనాక్షి, బట్టి, మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్, శేషాద్రి, వాకటి శ్రీహరి. బీసీ రిజర్వేషన్లపై తీవ్ర ఉత్కంఠ, నేడు విచారణ చేపట్టనున్న హైకోర్టు, ప్రభుత్వం తరపున వాదించనున్న అభిషేక్ సింఘి. పొన్నం వ్యాఖ్యల కలకలం, క్షమాపణలు చెప్పాలని లక్ష్మణ్ కుమార్ డిమాండ్. తన మాటల్ని వక్రీకరించారన్న ప్రభాకర్, అడ్లూరితో ఫోన్లో మాట్లాడిన మీనాక్షి నటరాజన్. సీఎం ఆదేశాల మేరకు ఇద్దరు మంత్రులతోటి చర్చించిన మహేష్ కుమార్ గౌడ్ అంటూ మరో వార్త కూడా ప్రధాన వార్తగా నిలిచింది. ఇక ఆదిలాబాద్లో క్యాన్సర్ కోరలు, 16 నెలల వ్యవధిలో రిమ్స్లో 416 శస్త్రచికిత్సలు, మహమ్మారి బారిన 30 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కులు అంటూ మరో వార్త హెడ్లైన్స్లో ప్రధాన వార్త నిలిచింది. ప్రకృతి వనరులకు నెలవైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో క్యాన్సర్ వ్యాధి కోరలు చేస్తుంది. వయోవృద్ధులతో పాటు 3 పదుల వయసున్న యువత ఈ మహమ్మారి బారిన పడడం కలవరానికి గురి చేస్తున్న పరిస్థితి. ఆదిలాబాద్లోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ రిమ్స్లో 2024 ఏప్రిల్ నుంచి 2025 జూలై వరకు 416 శస్త్రచికిత్సలు జరగడం పరిస్థితికి అద్దం పడుతుంది. ప్రధానంగా నోటి, రొమ్ము, థైరాయిడ్, పెద్దపేగు, జీర్ణాశయం, ఆహారనాళం, మూత్రాశయం, కిడ్నీ, గర్భాశయ, ముఖద్వారం, ఊపిరితిత్తులు, చర్మ క్యాన్సర్లతో ఎక్కువ మంది ఆసుపత్రికి వస్తున్నారు. బాధితులు అధికంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బేలా, జైనాద్, తలమడుగు, భీంపూర్, మావాల, బౌద్, జైనూరు, ఉట్నూరు, ఇంద్రవెల్లి, కోటపల్లి, తిరియాని, దహిగం, జన్నారం, దండేపల్లి, లక్షేటిపేట, నిర్మల ప్రాంతాల నుంచి వచ్చిన వారే ఉంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను పరిగణలోకి తీసుకుంటే హైదరాబాద్లోని ఎంఎన్జీ తర్వాత ఆదిలాబాద్ రిమ్స్లోనే శస్త్రచికిత్సలు అధికంగా జరుగుతున్నాయి. బాధితులు యువత, మహిళలు ఎక్కువగా ఉన్నారు. వ్యాధిపై రోగులకు సరైన అవగాహన లేకపోవడంతో గుర్తించే సమయానికి కొందరు పరిస్థితి చేజారిపోతుందని వైద్యులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇంకా ఆదిలాబాద్ రిమ్స్లో ఒక క్యాన్సర్ బాధితుడికి శస్త్రచికిత్సన వైద్యుల్ని ఈనాడు దినపత్రికలో మనం చూడవచ్చు. ఇక కంప్యూటర్ల తోటలో పుస్తక సుగంధం అంటూ మరో వార్త హెడ్లైన్లో నిలిచింది. ఇది ప్రజా గ్రంథాలయం అంటే నమ్మగలరా? హైదరాబాద్లోని హైటెక్ సిటీ లాంటి చోట ప్రతి చదరపు అడుగు చాలా విలువైనదిగా మారిన ప్రస్తుత తరుణంలో ఇలాంటి పుస్తకాల గుడిని ఊహించగలమా? అక్షర జ్ఞానాన్ని మించినది మరొకటి లేదని భావించిన కోఫర్జ్ సంస్థ దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది అంటూ నేను పూర్తి వివరాలను కూడా ఈనాడు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. ఇక భౌతిక శాస్త్రం నోబెల్స్, నేటి క్వాంటం విప్లవం వీరి చలవే అంటూ మరో వార్త ప్రధాన వార్త నిలిచింది. అయితే డిజిటల్ కమ్యూనికేషన్లు, కంప్యూటరింగ్ సాంకేతికతలను ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కిస్తున్న సబ్ అటామిక్ క్వాంటం టన్నెలింగ్ పైన తొలినాళ్ళలో విశేష పరిశోధనలు చేసినటువంటి జాన్ క్లార్క్, మిషెల్ డెవరేట్, జూనియర్ మార్టినెల్లస్కు భౌతిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం దక్కింది. 1980లో వీరు చేసిన కృషి క్రిప్టోగ్రఫీ, కంప్యూటర్లు, క్వాంటం సెన్సర్ల వంటి భవిష్యత్తు తరం క్వాంటం టెక్నాలజీలను అభివృద్ధి చేసేందుకు ఇప్పటి అవకాశాలు కల్పిస్తుందంటూ అవార్డు ప్రకటన సందర్భంగా నోబెల్ కమిటీ మంగళవారం కొనియాడింది. అన్ని డిజిటల్ సాంకేతికతలకు క్వాంటం మెకానిక్స్ పునాదిగా పనిచేస్తుందని గుర్తు చేసింది. క్లర్క్, డెరోరేట్, మార్టినిస్ అమెరికాలో పరిశోధనలను నిర్వహించారు. ఇక్కడ మనం ఈనాటి దినపత్రికలో చూడొచ్చు. జాన్ క్లార్క్, మిషెల్ డెవరేట్, జాన్ మార్టినిస్
ఫోటోలను కూడా ఈనాడు దినపత్రికలో ప్రచురించడం జరిగింది. ఇక గ్రూప్ 1 నియామకాలపై స్టేకి సుప్రీంకోర్టు నిరాకరణ అంటూ మరో వార్త ప్రధాన వార్త నిలిచింది. హైకోర్టు తుది తీర్పు ఉత్తర్వులకు లోబడి నియామకాలు ఉంటాయని అభ్యర్థులకు చెప్పాలని సూచన. ఇక ప్రేమ పేరుతో విద్యార్థినిపై అత్యాచారం, హత్య, కాలేజీకి వెళ్లిన బాలికను దారి మళ్లించి ఘాతుకం నిందితుడిపై పోక్సో కేసు నమోదు, అతడితో పాటు స్నేహితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అంటూ మరో వార్త ప్రధాన వార్తగా నిలిచింది. ఇక 100% పత్తి కొనుగోలు చేస్తాం, అందుకు వేదికల ఏర్పాటు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అంటూ కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలు. కిషన్ రెడ్డితో చర్చ అనంతరం వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రైతులు పండించే పత్తిని 100% CCI ద్వారా కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రకటించారు. ఇందుకోసం రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలను 110 నుంచి 122కు పెంచినట్లుగా వెల్లడించారు. ఇక హిమాచల్లో బస్సుపై విరిగిపడ్డ కొండ చర్యలు 15 మంది దుర్మరణం అంటూ ఒక విషాదకర వార్త ప్రధాన వార్తగా నిలిచింది. నమో 825 ప్రభుత్వాధినేతగా మోడీకి 25 ఏళ్లు, గుజరాత్లో 3 సార్లు, కేంద్రంలో 3 పర్యాయాలు బీజేపీ విజయసారథి. ప్రభుత్వాధినేతగా ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. 2001 అక్టోబర్ 7న ఆయన తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోను మోడీ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. భారతీయులు నిరంతరంగా అందిస్తున్న మద్దతుకు ధన్యవాదాలు. ప్రభుత్వ అధినేతగా 25 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాను. ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి, దేశ పురోగతికి దోహదపడడానికి అన్ని సంవత్సరాలుగా నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాను. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అవినీతి, పక్షపాతానికి ప్రయపదంగా ఉండేది అంటూ వారు తెలపడం జరిగింది. ఇదే కొండారెడ్డిపల్లి మీదుగా రైలు కల్వకుర్తి నుంచి ఏపీలోని మాచర్లకు వరకు తుది సర్వే ఆమోదానికి రైల్వే బోర్డుకు దక్షిణ మధ్య రైల్వే లేఖ అంటూ ఒక వార్త ప్రధాన వార్తకు మనం చూడొచ్చు. అయితే తెలుగు రాష్ట్రాల మధ్య నూతన మార్గంలో రైల్వే అనుసంధానత కోసం ప్రతిపాదిత కల్వకుర్తి మాచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన చర్యలు వేగవంతం అవుతున్నాయి. దీని ఫైనల్ లొకేషన్ సర్వేకు అనుమతి ఇవ్వాలని కోరుతారు. రైల్వే బోర్డుకు దక్షిణ మధ్య రైల్వే లేఖ రాసింది. తొలుత ఈ ప్రాజెక్టు దూరం 100 కిలోమీటర్లు, అంచనా వ్యయం 2000 కోట్లు కాగా తాజా అలైన్మెంట్తో దూరం 126 కిలోమీటర్లకి, అంచనా వ్యయం 2520 కోట్లకు పెరిగింది. ఈ లెక్కన ఒక్కో కిలోమీటరు 20 కోట్లు అవుతుంది. తెలంగాణలోని కల్వకుర్తి నుంచి ఏపీలోని మాచర్ల వరకు ఈ రైల్వే ప్రాజెక్టును చేపట్టనున్నారు అంటూ ఈ వార్త ప్రధాన వార్తగా నిలిచింది. ఇక ఇవి ఈనాడు దినపత్రికకు సంబంధించినటువంటి వార్తలు. ఇక సాక్షి దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన వార్తగా నిలిచాయి, హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. పొన్నంకు లక్ష్మణ రేఖ, నేటిలోగా పొన్నం క్షమాపణ చెప్పాలని అడ్లూరి అల్టిమేటం అంటూ వార్త ప్రధాన వార్తగా ఈనాడు సాక్షి దినపత్రికలో హెడ్లైన్స్లో మనం చూడొచ్చు. అయితే రాష్ట్రంలోని 2 మంత్రుల మధ్య మాటల వివాదం చిలికి గాలివాన్లాగా మారుతున్నటువంటి పరిస్థితి. ఒక మంత్రి మరో మంత్రిని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు రావడం, బాధిత మంత్రి ఆ వ్యాఖ్యలపై క్షమాపణను డిమాండ్ చేయడం, అవసరమైతే పార్టీ అధిష్టానం పెద్దల్ని కలుస్తారంటూ హెచ్చరించడం దుమారం రేపుతోంది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఒక సమావేశానికి ఆలస్యంగా వచ్చిన రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను ఉద్దేశించి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభ్యంతరకర పద్యాలు ఉపయోగించారన్నది అసలు ఆరోపణ. కాగా దీనిపై మంత్రి లక్ష్మణ్ కుమార్ స్పందించడంతో వివాదం సద్దుమణిగినట్టేనని అందరూ భావించారు. కానీ మంగళవారం ఉదయం ఆయన మరో వ్యక్తితో ఫోన్లో మాట్లాడిన వీడియో వైరల్ అయింది. అందులో లక్ష్మణ్ మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ ఇంకా తప్పు తెలుసుకోవడం సమంజసం కాదని, బుధవారంలోగా ఆయన తనకు క్షమాపణ చెప్పకపోతే తదుపరి పరిణామాలకు ఆయన బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దానికి సంబంధించి వార్త. ఇక ఇది మా ఇంటి సమస్య అంటూ పిఎస్సి చీఫ్ ఈ వార్తని ఆయన దళిత ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం పిఎస్సి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మీడియాతో మాట్లాడుతూ ఇది తమ ఇంటి సమస్య అని ఈ వార్త తెలిసిన వెంటనే వారు కూడా స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో అన్ని కులాలకు సముచిత గౌరవం ఉంటుందని చెప్పారు. 2 మంత్రులతోటి తను ఫోన్లో మాట్లాడి మరో మంత్రి శ్రీధర్ బాబు కూడా మాట్లాడారని, ఇద్దరిని బుధవారం పిలిపించి మాట్లాడతారని టీపీసీసీ చీఫ్ తెలపడం జరిగింది. టీపీసీ చీఫ్కు చెప్పిందే ఫైనల్ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మళ్ళీ స్పందించారు. అడ్లూరు లక్ష్మణ్ వ్యాఖ్యలపై తాను
మాట్లాడిందేమీ లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ విషయమై తనతో పీసీ చీఫ్ మాట్లాడారని, రహమత్ నగర్లో ఏం జరిగిందో ఆయనకు వివరించారని, అదే ఫైనల్ అని మంగళవారం మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఇక మూడంచెల వ్యూహం. బీసీ రిజర్వేషన్ల జీవోను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రభుత్వం హైకోర్టులో సమర్థ వాదనలు వినిపించేలా కార్యాచరణ. సానుకూలంగా వస్తే ఎన్నికలకు, ప్రతికూలంగా వస్తే సుప్రీంకోర్టుకు. హైకోర్టు సానుకూల తీర్పుపై ఎవరైనా సుప్రీంకు వెళ్తే అక్కడ బలమైన వాదనలు వినిపించాలని నిర్ణయం. ఏజీ అభిషేక్ మను సింఘ్వీతో మాట్లాడిన ముఖ్యమంత్రి, బీసీ రిజర్వేషన్ల ఉద్యమం బలంగా జరగాలి, బీసీ సంఘాల సమావేశంలో పలువురు వక్తలు అంటూ ప్రధాన వార్తగా నిలిచింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో బట్టి మీనాక్షి, పొంగులేటి, పన్నం, మహేష్ గౌడ్, ఉత్తమ్, వాకటి శ్రీహరి మొదలైన వాళ్ళు సమావేశంలో పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మూడంచెల వ్యూహంతో ముందుకెళ్లనుంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా అనుసరించిన వ్యూహాన్ని అమలు చేయాలని బుధవారం హైకోర్టులో విచారణ సందర్భంగా సమర్థవంతమైన వాదనలు వినిపించాలని నిర్ణయించింది. కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే యథావిధిగా ఎన్నికలకు వెళ్ళిపోవాలని, ప్రతికూలంగా వస్తే వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్టుగా తెలియంది. అదేవిధంగా కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇస్తే మళ్ళీ కొందరు సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ కూడా బలమైన వాదనలు వినిపించి ఎట్టి పరిస్థితుల్లో జీవో అమలు అయ్యేలా చూడడం మన బాధ్యత అని కూడా ఈ సమావేశంలో వారు చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రజల జీవితాల్లో మార్పే లక్ష్యం, ఈ గొప్ప దేశానికి సేవ చేయడం నా అదృష్టం. గత 11 ఏళ్లలో దేశంలో గొప్ప మార్పు తీసుకొచ్చాం. ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడి. ఎక్స్లో వరుసగా పోస్టులు. ప్రభుత్వ అధినేతగా 25వ సంవత్సరంలోకి ప్రధాని మోడీ అంటూ ప్రధాన వార్తగా అన్ని దినపత్రికల్లో నిలిచింది హెడ్లైన్స్లలో. ఇక హిమాచల్లో ఘోర ప్రమాదం. బిలాసుపూర్ జిల్లాలో బస్సుపై విరిగిపడ్డ కొండ చెరువులు, 15 మంది మృతి. నుజ్జునుజ్జైన బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. ముగ్గురిని కాపాడిన సహాయ బృందాలు. మృతుల కుటుంబాలకు ప్రధాని 2 లక్షల సహాయం ప్రకటించినట్టుగా తెలుస్తోంది ఈ వార్తలో. ఇక బూత్ల వారీగా ప్రచార బాధ్యతలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీఆర్సీ కీలక నేతలు మంగళవారం భేటీ అయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బూత్ల వారీగా ప్రచార బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందంటూ కూడా వార్తని ప్రధాన వార్తకు మనం చూడొచ్చు. ఇక మద్యం ఆదాయం బాబు మాఫియాకే. రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకుల సమావేశంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపాటు. మాఫియా వ్యవహారంల సరఫరా, విక్రయాలు, పెద్దబాబు, చిన్నబాబు అండదండలతోటి ప్రాంతాల వారీగా ఫ్రాంచైజీలు వసూలు. ప్రతి 4 బాటిల్లో ఒకటి నకిలీవి. అమాయకుల ప్రాణాలు హరిస్తూ కాసుల దందా. ప్రభుత్వం ఆధ్వర్యంలోని మద్యం దుకాణాల తొలగింపు. ఊరూరా బెల్ట్ షాపులు, పోలీసు రక్షణతో వేలం పాటలు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ర్యాండమ్గా ఎక్సైజ్ దాడులు అంటూ వైఎస్ జగన్ ప్రభుత్వం పైన విమర్శల్ని ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక వంతెన వేదన. వంతెన నిర్మించి రోడ్డు వదిలేశారు. మంచిర్యాల నదిపైన 12 కోట్లతో నిర్మాణం. మెదక్ జిల్లాలో కేవలం 4 కిలోమీటర్ల రహదారి నిర్మాణం చేపట్టకపోవడంతో నిరూపేకంగా బ్రిడ్జి, రోడ్డు పూర్తయితే కామారెడ్డి, మెదక్ జిల్లాల మధ్య 40 కిలోమీటర్ల మేర తగ్గనున్న దూరం అంటూ ప్రధాన వార్తగా నిలిచింది. ఇక సౌర తుఫాన్తో మన ఆరోగ్యానికి ముప్పై. మహిళలు గుండెపోటు అవకాశాలు ఎక్కువ. రక్తపోటు కూడా పెరుగుతున్నట్టుగా వెల్లడి. ఊపిరితిత్తులో నాడీ వ్యవస్థపైన ప్రభావం అంటూ హెల్త్కి సంబంధించిన ప్రధాన వార్తగా నిలిచింది. ఇక పత్తి ఎంతైనా కొంటామంటూ తెలంగాణ పత్తి రైతులకు అండగా ఉంటాం. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ హామీ ఇచ్చినటువంటి వార్త కూడా ప్రధాన వార్తగా నిలిచింది. ఇవి సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక ఆంధ్రజ్యోతిలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. హైకోర్టులో బలమైన వాదన వినిపిద్దాం. బీసీ రిజర్వేషన్లకు చేయాల్సిందంతా చేశామంటూ బీసీ రిజర్వేషన్లపై చర్చిస్తున్న రేవంత్, బట్టి మీనాక్షి, పొంగులేటి, పొన్నం, మహేష్, ఉత్తమ్, వాకిటి అంటూ వార్త కూడా ప్రధాన వార్తగా నిలిచింది. ఇక పెట్రోల్ వాహనాల ధరలకు సమానంగా ఈవీలు మరో 4-6 నెలల్లో అందుబాటులోకి. శిలాజ ఇంధనాలతో ఆర్థికంగా పెనుభారం. దేశ పురోగతికి కలుష రహిత ఇంధనాలే కీలకమంటూ నితిన్ గడ్కరీ వ్యాఖ్యల్ని
ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్త చూడొచ్చు. మోహన్ బాబు యూనివర్సిటీ మూసివేయండి, ఆ బాధ్యతలు ఎస్సీకు అప్పగించండి, విద్యార్థుల నుంచి 26 కోట్లు అదనపు వసూలు, సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధింపులు, 15 రోజుల్లో ఫీజులు తిరిగి చెల్లించాలి, ఏపీ ఉన్నత విద్యా కమిషన్ ఉత్తర్వులు, 15 లక్షల జరిమానా చెల్లించిన యూనివర్సిటీ గుర్తింపు రద్దు, వసూలపై హైకోర్టుకు అంటూ వార్త. మోహన్ బాబు యూనివర్సిటీని మూసివేయండి అంటూ హెడ్లైన్లో మన ఈ వార్తను చూడొచ్చు. ఇక గ్రూప్ 1పై జోక్యం చేసుకోలే, అభ్యంతరాలు ఉంటే హైకోర్టుకి వెళ్ళండి, సుప్రీంకోర్టు స్పష్టీకరణ, నియామకాలపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ, టీజీపీఎస్సీకి ఊరట, అధికారుల హర్షం అంటూ గ్రూప్ 1పై జోక్యం చేసుకోలేమంటూ కోర్టు స్పష్టం. ఇక బస్పై కొండ చర్యలు, హిమాచల్లో 18 మంది మృతి, బస్సులో 35 మంది ప్రయాణికులు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నటువంటి వార్త, విషాదకరమైన వార్త అన్ని పేపర్లో కూడా ప్రధాన వార్తగా నిలిచింది. ఇక ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం, నల్గొండ జిల్లా కేంద్రంలో దారుణం, పరిచయస్తుడే నిందితుడు స్నేహితుడి గదికి తీసుకెళ్లి అత్యాచారం, నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసులు దర్యాప్తు చేస్తున్న పోలీసులు అంటూ ఈ వార్త కూడా ప్రధాన వార్తగా నిలిచింది. ఇక క్వాంటమ్ టెక్నాలజీపై పరిశోధనలకు భౌతిక శాస్త్ర నోబెల్ అంటూ మరో హెడ్లైన్ని మనం చూడొచ్చు. ఇక వెలుగు దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయో వెలుగు దినపత్రిక ఒకసారి చూద్దాం. బీసీ రిజర్వేషన్లపై ఉత్కంఠ, నేడు హైకోర్టులో జీవో 9పై విచారణ, తెలంగాణ స్థానిక ఎన్నికల భవితవ్యం అంటూ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించనున్న ఏజీ సుదర్శన్ రెడ్డి, సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి ఇప్పటికే 50% దాటిన రిజర్వేషన్లతో ఎన్నికల సంఘం షెడ్యూల్, రేపే తొలి విడత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్, గ్రామంలో అభ్యర్థుల ఖరారుపైన కసరత్తు కొలిక్కి అంటూ ఈ వార్త ప్రధాన వార్తగా నిలిచింది. భారీగా ఇంప్లీడ్ పిటిషన్లు, జీవో 9ని సమర్థిస్తూ హైకోర్టులో వేసిన బీసీ పార్టీల నేతలు ఆది శ్రీనివాస, ఆర్ కృష్ణయ్య, కొనంనేని తదితరులు దాఖలు అంటూ వార్త ప్రధాన వార్తగా నిలిచింది. ఇక గ్రీన్ సిగ్నల్ వస్తే చరిత్రాత్మకమే, బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో నెగ్గితే అది చరిత్రాత్మకం కానుంది, దేశం మొత్తానికి తెలంగాణ దారి చూపనుంది, బీసీ రిజర్వేషన్ల విషయంలో చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారమే ముందుకు వెళ్ళినట్లుగా ప్రభుత్వం చెబుతున్నది. అందుకు సంబంధించిన అన్ని రకాల బలమైన ఆధారాలను, నివేదికలను, జీవోలను సిద్ధం చేసుకున్నది. ఏడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో మొత్తం పరిమితి 50% దాటిందని ప్రభుత్వం వాదించినది. కృష్ణమూర్తి కేసు తీర్పులో ఎంపీరికల్ డేటా ఆధారంగా రిజర్వేషన్లను పెంచుకునే వెసులుబాటు ఉందని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేయనుంది. ఇక ఎస్టీల రిజర్వేషన్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వ 10% పెంచుతూ అసెంబ్లీలో బిల్లును ఆమోదింపజేసి గవర్నర్కు పంపింది. ఇక గవర్నర్ దాన్ని రాష్ట్రపతికి పంపారు. అయితే అది ఆమోదం పొందకముందే అప్పటి ప్రభుత్వం ఎస్టీలకు 10% రిజర్వేషన్ల అమలుకు జీవో ఇచ్చిందని, ఇప్పుడు తాము కూడా ఆ ప్రకారమే బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం జీవో ఇచ్చినట్లుగా తెలియజేసే అవకాశం ఉన్నది అంటూ మనం వెలుగు దినపత్రికల వార్తని ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక సమ్మక్క సారక్క యూనివర్సిటీ లోగో ఆవిష్కరణ రిలీజ్ చేసిన కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిషన్ రెడ్డి. రీసెర్చ్లో యూనివర్సిటీ అత్యుత్తమంగా నిలుస్తుంది, త్వరలో కొత్త క్యాంపస్కు శంకుస్థాపన చేస్తామని వెల్లడి, భవనాల నిర్మాణాలు త్వరితగతిన ప్రారంభించాలంటూ కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి వార్త ప్రధాన వార్తగా హెడ్లైన్లో నిలిచింది. ఇక సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ దేశంలోని అత్యున్నత రీసెర్చ్ యూనివర్సిటీగా నిలుస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపినటువంటి పరిస్థితి. త్వరలో యూనివర్సిటీని సందర్శించి కొత్త క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఢిల్లీలోని తన నివాసంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి యూనివర్సిటీ లోగోను మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఇక ఇంటర్ బాలికపై అత్యాచారం, హత్య, ఫ్రెండ్ రూమ్కి తీసుకెళ్లి ప్రియుడి అఘాయిత్యం, నల్గొండలో దారుణ ఘటన అంటూ వార్త అన్ని దినపత్రికలో ప్రధాన వార్తగా హెడ్లైన్లో నిలిచింది. ఇక జూబ్లీహిల్స్లో పోటీకి టీడీపీ దూరం, జూబ్లీహిల్స్ బైపల్లో పోటీకి టీడీపీ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ టీడీపీ నేతలతోటి చంద్రబాబు 2 గంటల పాటు సమావేశమయ్యారు. తెలంగాణ బీజేపీ నేతలు సంప్రదిస్తే మద్దతు ఇవ్వాలని నేతను చంద్రబాబు సూచించారు. 4 రైల్వే ప్రాజెక్టులకు 24,000 కోట్లు, మళ్ళీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులను కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపొంది. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో చేపట్టబోయే ఈ ప్రాజెక్టుల కోసం 24,634 కోట్లు కేటాయించింది. దానికి సంబంధించిన వార్త కూడా మనం వెలుగు దినపత్రికలో చూడొచ్చు. ఇక గోదాములు ఫుల్, వడ్లకు జాగేది అన్నటువంటి
వార్త కూడా త్వరలో రానున్న వానాకాలం పంట మిల్లింగ్ చేసిన బియ్యం నిల్వలకే ప్లేస్ లేదు, ఖాళీ చేయాలని కోరినా పట్టించుకునే కేంద్రం బియ్యం తరలించేందుకు రైళ్లను కేటాయించాలని ఇదివరకే కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్న మంత్రి ఉత్తమ్ అంటూ వార్త ప్రధాన వార్తగా హెడ్లైన్లో చూడొచ్చు. ఇక నమస్తే తెలంగాణ దినపత్రిక ఒకసారి చూద్దాం. నేను మాదిగను మంత్రినైతే తప్ప అంటూ హెడ్లైన్లో నిలిచింది వార్త. అయితే హెడ్లైన్స్ చూసినట్టయితే మాదిగ బిడ్డను కాబట్టి నన్ను అట్లా దూషించారు, బుధవారంలోగా మంత్రి పొన్నం క్షమాపణ చెప్పాలి, లేదంటే తర్వాత పరిణామాలకు ఆయనే బాధ్యుడు. పనుల అహంకారపు మాటలు నాకు రావు, నా పక్కన కూర్చోవడమే గడ్డం వివేక్ ఇష్టం లేదు, మాదిగ వర్గానికి చెందినోడు నా పక్కన ఎట్లా కూర్చుంటాడు, వాడి లెక్కెంత అన్నట్టు ఆయన తీరు. పొన్నం వివేక్పై మంత్రి అడ్లూరి సంచలన వ్యాఖ్యలు. తక్షణమే ప్రభాకర్ క్షమాపణ చెప్పాలని మందకృష్ణ వైపు డిమాండ్. పొన్నం రాజీనామాకు దళిత సంఘాల డిమాండ్ అంటూ హెడ్లైన్లో ఈ వార్త ప్రధాన వార్తగా నమస్తే తెలంగాణలో నిలిచింది. ఇక బనకచర్లకు డిపిఆర్ ఏపీ సర్కారు నోటిఫికేషన్ మొండిగా ముందుకెళ్తున్న పొరుగు రాష్ట్రం. డిజైన్లతో పాటు లిఫ్ట్ టన్నెల్లు కట్టే చోట ఇన్వెస్టిగేషన్లకు 9.2 కేటాయింపు అసాధ్యమని సిడబ్ల్యూసి చెప్పినా పెడచెవిన పెడుతున్న బాబు సర్కారు. తెలంగాణ జల హక్కులకు కొలగొట్టే ప్రాజెక్టుకు కేంద్రం అండతోటి అడుగులు అంటూ బనకచర్లకు డిపిఆర్ ఏపీ సర్కారు నోటిఫికేషన్ క్వశ్చన్ మార్కు చూపిస్తున్నాము. నమస్తే తెలంగాణలో వార్తని ప్రధాన వార్తకి హెడ్లైన్లో చూడొచ్చు. నేడు హైకోర్టుకు విచారణ, స్థానికంపై ఉత్కంఠ అయితే నెలకొంది. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు 50% మించొద్దు, బీసీలకు 42% కోట కల్పిస్తూ సర్కారు జీవో పెంపు సాధ్యం కాదంటున్న బీసీ సంఘాల నేతలు అంటూ వార్త ప్రధాన వార్త నిలిచింది. అది న్యాయ వ్యవస్థపై దాడే. ఇక సిజేపీ దాడి దారుణమైన సంకేతం, దేశంలో అసహనం అత్యున్నత స్థాయికి చేరుకుందనేందుకు నిదర్శనం అంటూ కేటీఆర్. దాడి చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి. బీఆర్ఎస్ మాజీ ఎంపీ బి వినోద్ కుమార్. సిజేపీ దాడిని ఖండించిన న్యాయవాదులు. ఆపరేషన్ అసలు కాంగ్రెస్ ఒక్కొక్కరిగా సీనియర్ నేతలకు చెక్ పెడుతున్న రేవంత్ అంటూ నమస్తే తెలంగాణ దినపత్రికలో ఈ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయి. ఇక ఆ రేటు హై రైజులకే చెల్లు అంటూ ఒక వార్త అన్ని దినపత్రికలో ప్రధాన వార్తగా నిలిచింది. ఇక ఎకరం 177 కోట్లు అంటే గజం 3.75 లక్షలు. పక్కనే ఉన్న చిన్న ప్లాట్లకు ఆ రేటు రాదు అంటూ వార్త అయితే ప్రధాన వార్తగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక రాయదుర్గంలోని నాలెడ్జ్ పార్క్లో ఎకరం 177 కోట్లు పలికింది. ఈ రేటు ప్రకారం చూస్తే ఒక చదరపు గజం ధర 3.75 లక్షలు. ఈ మేరకు చుట్టుపక్కల స్థలాల ధరలన్నీ పెరిగినట్లే అన్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంది. ఆ రేటు హై రైజులకే చెల్లు అంటూ హెడ్లైన్లో మనం ఈ వార్తనైతే మనం చూడొచ్చు. అంత ధరకు భూములు అమ్ముడుపోవడం రియల్ ఎస్టేట్కు ఊపనిచ్చేదే. అయితే ఈ ప్రభావం చిన్న పెద్ద ప్లాట్లు అన్నిటిపైన ఒకే విధంగా ఉండదని అంటున్నారు. హైరైజ్ అపార్ట్మెంట్లో అందులోనూ 45 నుంచి 50 అంతస్తుల నిర్మాణాలకు అనుమతి ఇచ్చే చోట్ల ఒక గజం భూమిలో ఎన్ని చదరపు అడుగులు నిర్మిస్తారు? అదే 5, 6, 7 అంతస్తుల వరకు మాత్రమే అనుమతి వచ్చే స్థలాల్లో ఒక చదరపు గజానికి ఎంత ఎస్ఎఫ్టీ నిర్మిస్తారనేది చూడాలి. గతంలో కోకపేట సమీపంలోని నియోపోలస్ వేలంలో కొనుగోలు చేసిన భూమిలో నిర్మిస్తున్న అపార్ట్మెంట్లో ఎకరాకు సుమారు 5 లక్షల ఎస్ఎఫ్టీ నిర్మాణ స్థలం వస్తుంది. అక్కడ ఒక్కో వెంచర్ 45 నుంచి 50 అంతస్తులు నిర్మించడం వల్ల అంత ఎక్కువ ఎస్ఎఫ్టీ నిర్మించగలుగుతున్నారు అంటూ వార్త అయితే ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక వచ్చే 5 ఏళ్లలో 3 లక్షలకు బంగారం అంటూ గోల్డ్కు సంబంధించి వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. 2030 చివరికల్లా మరో 150% పెరిగే అవకాశం మార్కెట్ నిపుణుడు యార్దేని అంచనా అంటూ గోల్డ్కు సంబంధించి వార్తనైతే ప్రధాన వార్తగా అన్ని దినపత్రికలో మనం చూడొచ్చు. పసిడి ధరలు ఆకస్మిక హద్దుగా ఎగబాకుతున్నాయి. ఈ ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు 31.10 గ్రాములు బంగారం రేటు ఇప్పటికే 50% పైగా పెరిగి తొలిసారిగా $4,000 మైలురాయిని దాటింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను అలుముకున్న అనిశ్చితి మబ్బులు అప్పట్లో తొలగేలా కనిపించడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో బిలియన్ ధరలు మరింత పైకి తీసుకుపోతాయని విశ్లేషకులు
అంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుత గోల్డెన్ ర్యాలీ ఈ దశాబ్దం చివరి వరకు కొనసాగనుందని, 2030 సంవత్సరానికల్లా ఔన్సు బంగారం మరో 150% పెరిగి $10,000 చేరవచ్చని అంతర్జాతీయ మార్కెట్ నిపుణుడు ఎడు మార్దిని అంచనా వేశారు. ఇక పసిడి ర్యాలీకి ఎర్దని చెబుతున్న కారణాలను కూడా ఇక్కడ ఈ పేపర్లో మెన్షన్ చేయడం జరిగింది. అంతర్జాతీయంగా ఆర్థిక, రాజకీయ, భౌగోళిక అనిశ్చితులు, ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు పసిడి నిల్వలను భారీగా పెంచుకుంటూ ఉండడం, బిలియన్లలో పెట్టుబడులకు వ్యక్తిగత, సంస్థగత ఇన్వెస్టర్లు గతంలో కంటే అధిక ఆసక్తి కనబరుస్తూ ఉండడం పసిడి ర్యాలీకి ఎర్దని చెబుతున్నటువంటి కారణాలని చూడవచ్చు. ఇక కన్ఫర్మ్ టికెట్లలో ప్రయాణ తేదీ మార్చుకోవచ్చు అంటూ మరో వార్త వైరల్గా మారుతుంది. ఎలాంటి రుసుములు ఉండవు, రైల్వే శాఖ నూతన సౌకర్యం జనవరి నుంచి అమలు, ఆ రోజున టికెట్ కన్ఫర్మ్ పైన మాత్రం గ్యారంటీ ఉండదు అంటూ ఓ వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. రైల్వే టికెట్లు కన్ఫర్మ్ అయిన తర్వాత ప్రయాణ తేదీని మార్చుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యం. ఆ టికెట్లను రద్దు చేసుకొని కొత్తది తీసుకోవడం మినహా మార్గం లేదు. టికెట్ను కన్ఫర్మ్ చేసుకునేందుకు కొంత సొమ్మును నష్టపోవాలి. కొత్తగా రిజర్వేషన్ చేయించుకుంటే మళ్ళీ రుసుము చెల్లించాలి. ఇది ప్రయాణికులకు నష్టం కలిగిస్తుండడంతో రైల్వే శాఖ కొత్త విధానాన్ని అమలు చేయనుంది. టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా ఎలాంటి రుసుములు తీసుకోకుండానే ప్రయాణ తేదీని మార్చుకునే అవకాశం కలిగించనుంది. ఇది జనవరి నెల నుంచి అమలులోకి రానుంది. దీనిపై రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ మాట్లాడుతూ ప్రస్తుత విధానం అన్యాయమైనది, ప్రయాణికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్నది కాదు అని అన్నారు. అందువల్ల ప్రయాణికులకు మేలు కలిగించే విధానాలను అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు. ఎలాంటి రుసుములు లేకుండానే ప్రయాణ తేదీని మార్చుకునే సౌకర్యాన్ని కల్పించనున్నట్లుగా తెలిపారు. అయితే మారిన రోజున టికెట్ కన్ఫర్మ్ అవుతుందన్న గ్యారంటీ ఉండదని, ఆ రోజున ఉండే సీట్ల లభ్యతకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. ఇక మోహన్ బాబు యూనివర్సిటీని మూసివేయండి అంటూ మోహన్ బాబుకు సంబంధించి యూనివర్సిటీకి సంబంధించిన వార్త కూడా ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఆ బాధ్యతలు ఎస్సీయూకు అప్పగించండి, ఏపీ ఉన్నత విద్యా కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అదనంగా వసూలు చేసిన ఫీజులను 15 రోజులుగా తిరిగి ఇవ్వాలని ఆదేశం, గుర్తింపు రద్దుపై హైకోర్టుకు యూనివర్సిటీ. ఉమ్మడి జిల్లా తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. నిబంధనలను తుంగలో తొక్కి విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేయడంతో ఈ దుస్థితి ఏర్పడింది. వాస్తవానికి ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు కాకుండా యూనివర్సిటీ విద్యార్థుల నుంచి ఏకంగా 26 కోట్లు అదనంగా వసూలు చేస్తుంది. దీంతో సదరు విశ్వవిద్యాలయం గుర్తింపును రద్దు చేయాలని ఏపీ ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సిఫారసు చేసింది. దానికి సంబంధించిన వార్త కూడా అన్ని దినపత్రికల్లో ప్రధాన వార్తగా నిలిచింది. ఇక పోటీకి టీడీపీ దూరం, ఎవరికి మద్దతు ఇవ్వకూడదని నిర్ణయం, సమర్థులకే టీటీడీపీ బాధ్యతలు, తెలంగాణ రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదుగుదాం, టీటీడీపీ నేతలతోటి చంద్రబాబు చర్చలు, తెలంగాణ టీడీపీ నేతలతోటి చంద్రబాబు నాయుడు నిన్న సమావేశమయ్యారు. ఆ వార్త కూడా ప్రధాన వార్తగా నిలుస్తుంది.